సో చెప్పండి శంకర్ గారు. సో డాకు మహారాజ్ గేమ్ చేంజర్ అమెరికాలో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేయడానికి గల కారణం ఏముందంటారు? అసలు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సంక్రాంతికి వస్తున్నటువంటి రెండు పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో అటు డాకు మహారాజ్ కావచ్చు, అదేవిధంగా అటు గేమ్ చేంజర్, ఈ రెండు కూడా ఒక బిగ్ బడ్జెట్ సినిమాలుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ రెండు సినిమాలు కూడా దాదాపు 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు కలెక్ట్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి సినిమాలుగా మనం ఇక్కడ చూడవచ్చు. వీటి నిర్మాణం ఖర్చు కూడా ఇటు చూసినట్లయితే గేమ్ చేంజర్ అయితే దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ముఖ్యంగా అటు ఇటు డాకు మహారాజ్ విషయానికి వస్తే డాకు మహారాజ్ కూడా దాదాపు 100 కోట్ల రూపాయల వరకు దాదాపు ఖర్చు పెట్టి ఒక భారీ బడ్జెట్తోని ఈ సినిమాని అయితే నిర్మించినట్టయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఈ రెండు సినిమాలకు సంబంధించినంత వరకు వీళ్ళకి కావాల్సిన కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రావాలంటే మాత్రం ఒక పెద్ద ఎత్తున బ్లాక్ బస్టర్ అయ్యి తెలుగు మార్కెట్ను మించి అటు ప్యాన్ ఇండియా అటు ప్యాన్ వరల్డ్ రేంజ్లో హిట్ అయితేనే వాళ్ళకి కలెక్షన్స్ అనేవి వర్కౌట్ అవుతాయని అయితే మనం ఇక్కడ చెప్పవచ్చు. అందుకే వాళ్ళు ఈ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్రాడ్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్ స్టేట్లో అనేది అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఆ టెక్సాస్ స్టేట్లో ఉన్నటువంటి డల్లాస్ నగరంలో కూడా ఎక్కువ మొత్తంలో తెలుగు వాళ్ళు అక్కడ స్థిరపడి ఉన్నారు. అందుకే ఆ డల్లాస్లో ఎక్కువగా టార్గెట్ చేస్తూ అటు రామ్ చరణ్ తేజ్ కావచ్చు, అటు బాలకృష్ణ గారి డాకు మహారాజ్ కావచ్చు, ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయితే అక్కడ అమెరికాలో నిర్వహిస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున బజ్ అయితే ఉంది. అయితే ఈ సంక్రాంతి సినిమాలు అనేవి మనకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి రోజు సినిమా చూడడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీగా మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, అబ్రాడ్లో కావచ్చు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ సంక్రాంతి రోజు సినిమా ఖచ్చితంగా చూడాలని అనుకుంటూ ఉంటారు. అందుకనే ఈ సినిమాకు సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున వాళ్ళు ప్లాన్లో భాగంగానే ఈ అబ్రాడ్లో ఏదైతే టెక్సాస్ స్టేట్లోని డల్లాస్ నగరంలో వాళ్ళు పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ అయితే జరపాలని ప్లాన్ చేస్తున్నారు. సో డాకు మహారాజ్ మూవీ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అసలు డాకు మహారాజు చూసినట్లయితే మనకి ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక టీజర్ అయితే విడుదలైనట్టు మనం ఇక్కడ చూడవచ్చు. టీజర్లో మనకి ముఖ్యంగా బాలకృష్ణ మునుపెన్నడూ కూడా కనిపించని ఒక రూపంలో ఆయన ఒక బందిపోటు రూపంలో ఆయన మనకు కనిపిస్తున్నారు. మనకి బందిపోటు కాన్సెప్ట్లో గతంలో కొన్ని సినిమాలు వచ్చి ఉన్నాయి. గతంలో ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి సినిమా కూడా మనం ఒకటి చూడవచ్చు. ఆయన ఆ సినిమాలో బొబ్బిలి పులి సినిమాలో ఆయన ఒక బందిపోటు దొంగగానే కనిపించాడు. ఇప్పుడు మళ్ళీ అదే పాత్రలో ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. మనకి బందిపోటు కాన్సెప్ట్లో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో అయితే కనిపించలేదని చెప్పవచ్చు. ఈ బందిపోటు కాన్సెప్ట్ ఏదైతే ఉందో బందిపోటు కాన్సెప్ట్ ఒక కొత్తదనంతో ఇప్పుడు పెరిగిపోయినటువంటి టెక్నాలజీ పరంగా చూసినట్లయితే ఈ టెక్నాలజీ పరంగా కూడా ముఖ్యంగా ఈ సినిమా ఒక అడ్వాన్స్మెంట్తో ఉండే అవకాశం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ కాన్సెప్ట్లో వస్తున్నటువంటి ఈ మధ్యకాలంలో తొలి సినిమా కావడంతో అటు బాలకృష్ణ కూడా అటు చాలా అద్భుతమైన నటన కౌశలం కానీ ఉన్న వ్యక్తి కావడంతో దీనికి ఒక పెద్ద ఎత్తునైతే అంచనాలు అయితే ఉన్నాయని మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా మనకు పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఒక క్వాలిటీ అవుట్పుట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే అటు వరుస హిట్స్తోని ఎవరైతే దర్శకుడు బాబీ ఉన్నాడో బాబీ కూడా వరుస హిట్స్తోనే ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కూడా ఒక్కసారిగా వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా బాలకృష్ణకు 4వ హిట్ ఖాయమని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అవుతుంది సంక్రాంతికి. సో ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుంది? చూడండి, గేమ్ చేంజర్ అనేది కూడా రామ్ చరణ్ తేజ్కు ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమాగా మనం ఇక్కడ భావించవచ్చు. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా దాదాపు రామ్ చరణ్కు ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా RRR సినిమా RRR సినిమా తర్వాత రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్గా ఎదిగిన తీరు ఏదైతే ఉందో ఆ గ్లోబల్ స్టార్ ఇమేజ్కు తగ్గకుండా ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు నిర్మించాల్సిన అవసరం అయితే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు పాన్ ఇండియా దర్శకుడైనటువంటి శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా అయితే వస్తున్నట్టు మనం చూడవచ్చు. అటు బిగ్ సినిమా దర్శకుడు ఎవరైతే దిల్ రాజు గారు ఉన్నారో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దిల్ రాజు అనగానే మనందరికీ
అందరికీ గుర్తొచ్చేవి చాలా సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించినంత వరకు రామ్ చరణ్ తేజు అయితే ఖచ్చితంగా డబల్ యాక్షన్ పాత్రలో మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు మనం చూడవచ్చు. ఇక రామ్ చరణ్తో పాటు అటు మనకి ఆయన సరసన మనకి కియారా అద్వానీ అయితే కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి తమన్ మ్యూజిక్ అనే చెప్పవచ్చు. తమన్ ఈ సంక్రాంతికి ఒక పెద్ద జాక్పాట్ కొట్టాడని చెప్పవచ్చు. ఎందుకంటే తమన్ అటు డాకు మహారాజ్కి తమన్ కొడుతున్నాడు, అటు గేమ్ చేంజర్ కూడా తమనే మ్యూజిక్ అందిస్తున్న విషయం మనం ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి మనం చూసినట్టయితే ఈ సంక్రాంతి అయితే తమన్కు చాలా పెద్ద ఎత్తున గుర్తుండిపోయే సంక్రాంతికి అయితే స్పష్టంగా చెప్పవచ్చు.